అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. లాస్ట్ వీడియోలో కుబేరలింగం వరకు వచ్చాం కదా. ఇప్పుడు మోక్షగుండం దగ్గర వెయిట్ చేస్తున్నాం. చాలా పెద్ద క్యూ ఏం లేదు, కొంచెమే ఉన్నింది. ఫస్ట్ నేను వెళ్ళాను, నా తర్వాత కళ్యాణ్ వచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మోక్షగుండంలో ప్రవేశించే భాగ్యం కలిగింది ఆ శివుడి దయ వల్ల. ఇక నేనైతే సక్సెస్ఫుల్గా వచ్చేసాను. నా తర్వాత కళ్యాణ్ వెళ్ళారు. చాగంటి గారి ప్రవచనాలు విన్న తర్వాత మోక్షగుండంలో ప్రవేశించడం మన జీవితంలో ఒక్కసారైనా ఉండాలని చెప్పి ఇంకా ఆ అదృష్టం కూడా మాకు కలిగింది. మోక్షగుండం అయిపోయిన తర్వాత లాస్ట్ మనకి ఒకే ఒక లింగం ఉంటుంది. ఆ లింగం కూడా దర్శనం చేసుకుంటే మనకి అన్ని లింగాలు పూర్తయిపోయి నెక్స్ట్ మనం వెళ్ళి రాజగోపురం దగ్గర కలుస్తాము. సో ఇలా మా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని ఒక టీ తాగుతున్నాము. మేము ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 12 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6:30కి రాజగోపురం దగ్గర వచ్చాము. అంతసేపు పట్టింది మాకి గిరి ప్రదక్షిణ చేయడం కోసం. చాలా టైర్డ్ అనిపించింది ఎండ వల్ల. బట్ మంచిగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని ఇంకా హోటల్కి వెళ్ళి ఈవినింగ్ అదే 7 అట్లా 7:30 అయిపోయింది. నేను ఇడ్లీ కళ్యాణ్తో పరోటాలు తినేసి ఇంకా బెంగళూరు బస్సు ఎక్కేసాము. ఇలా మా అరుణాచలం ట్రిప్పు దర్శనం చేసుకోకుండా గిరి ప్రదక్షిణతో మోక్షగుండంలో ప్రవేశించడంతో సక్సెస్ఫుల్గా జరిగింది. ఒకే ఒక బాధ ఉండిపోయింది, రమణ దీక్షితుల వారి ఆశ్రమంలోకి వెళ్ళలేకపోయాము. ఎక్కువ ఎండ వల్ల ఇంకా నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పి వాపస్ వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.